సీనియర్ ఐఏఎస్ స్మితా అగర్వాల్ గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఒక మాట రాశారు ఆవిడ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్, ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళని మీరు పైలట్స్గా యాక్సెప్ట్ చేస్తారా? ఏ ఎయిర్లైన్స్ కూడా వాళ్ళని హైర్ చేసుకోవు, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వవు అంటే ఇవి చెప్తున్నారనమాట ఎయిర్లైన్స్ వాళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు అని. రెండోది, ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సర్జన్ ఆపరేషన్ చేస్తే వాళ్ళని నమ్ముతారా అంటే సర్జన్స్ వద్దు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఛాలెంజ్ నుంచి అని చెప్పి. అసలు నా మొదటి క్వశ్చన్, వాట్ ఈజ్ హర్ లోకస్ స్టాండై? ఆవిడ ఎవరు ఇవన్నీ రాయడానికి? ఆవిడకున్న అధికారం ఏంటి? ఎవరిని రానివ్వాలో సర్వీసెస్లోకి, ఎవరిని వద్దో, ఏ సర్వీస్లోకి ఎవరిని తీసుకోవాలో అది పబ్లిక్ పాలసీ. పార్లమెంట్ ఉంది, జ్యుడిషియరీ ఉంది. పార్లమెంటు చట్టాలు చేయడానికి ఉంది, చట్టాలు రైటో రాంగో చెప్పడానికి జ్యుడిషియరీ ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయిలో ఆవిడ సొంతంగా రాస్తుందా, సొంతంగా మాట్లాడుతుందా, తెలంగాణ ప్రభుత్వానికి ప్రతినిధిగా రాస్తుందా? నా క్వశ్చన్. అందరి తరపున, దివ్యాంగుల తరపున మొదటి క్వశ్చన్ ఆవిడకి, ప్రభుత్వానికి కూడా. ఇది ప్రభుత్వం ఆలోచన, ఆవిడ ఒక్కదాని ఆలోచన. రెండో క్వశ్చన్, ఒక ఇన్సిడెంట్, ఇండియాలో జరిగిన ఒక ఇన్సిడెంట్ తీసుకుని అసలు ప్రీమియర్ సర్వీసులు ఐఏఎస్ ఐపీఎస్ లాంటి వాటిలో దివ్యాంగులకి ఫిజికల్ ఫిట్నెస్ లేదు అని ఆవిడ ప్రకటించేసింది. ఐఏఎస్ ఐపీఎస్ చేయడానికి ఫిజికల్ ఫిట్నెస్ కావాలా, మెంటల్ ఫిట్నెస్ కావాలా? ఇది నా రెండో ప్రశ్న. ఆవిడ పరిగెడుతూ పనిచేస్తుందా, కార్లెక్కి చాపర్లెక్కి పనిచేస్తుందా? ఎన్ని రోజులు ఆవిడ ఫీల్డ్ వర్క్లో పరిగెడుతూ పనిచేస్తుందో నాకు కావాలి. మూడోది, సివిల్ సర్వీసెస్లో ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి ఫిట్గా కాదు, వాళ్ళు చేయలేరు అని ఈవిడేమైనా రీసెర్చ్ చేసిందా? అంతకు మించి గవర్నమెంట్ తరఫున రాయటానికి ఇక్కడ కోడ్ ఆఫ్ కండక్ట్ అని చెప్పి ఒకటి ఉంటుంది. గవర్నమెంట్ సర్వెంట్స్కి ప్రవర్తన నియమావళి అంటాం. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ప్రలేపాలు వాళ్ళ మైండ్కి ఏదొస్తే అది ఇలా మీడియాలో పెట్టడం తప్పు. అది కోడ్ ఆఫ్ కండక్ట్కి వ్యతిరేకం. ఇదంతా ఐడెంటిటీ క్రైసిస్ కోసం చాలామంది సివిల్ సర్వెంట్స్ పెద్ద పెద్ద ఇష్యూస్లో, పాలసీ ఇష్యూస్లో పబ్లిక్గా వచ్చి కామెంట్ చేయటం అనేది దురదృష్టకరం. రెండో అంశం, ఆవిడ చేసిన ఈ ట్వీట్ అందరి మీద, దివ్యాంగుల మీద, సమాజం మీద ఎటువంటి ప్రభావం చూపింది? ఒకటి, ఆల్రెడీ దివ్యాంగులు సమాజంలో వివక్షకు గురవుతున్నారు. ఆవిడ ట్వీట్ అనేది వివక్షాపూరితంగా దివ్యాంగ సమాజాన్ని అవమానపరిచే విధంగా, దివ్యాంగ సమాజాన్ని కాదు సమాజం మొత్తానికి ఆవిడొక హితవు చెప్తుంది, దివ్యాంగులను దూరంగా పెట్టమని. నేను సీఎం గారిని ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు సీఎం అయిన తర్వాత మొట్టమొదటి అపాయింట్మెంట్ ఆర్డర్ ఒక దివ్యాంగురాలను పిలిచి ఇచ్చారు. మీరు సీఎం అయిన తర్వాత మొట్టమొదటి అపాయింట్మెంట్ ఆర్డర్ ఒక ఫిజికలీ ఛాలెంజ్డ్ అమ్మాయికి ఇచ్చారు. సార్, ఆ అమ్మాయి ఎఫిషియెంటా కాదా, మీరు ఏమనుకుని ఇచ్చారు? మీ ప్రభుత్వం తరఫున ఆవిడ చెప్పే మాటకి అర్థం ఏంటో మాకు ఆన్సర్ కావాలి. సార్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, ఆవిడ ఇలాంటి చెప్పేటప్పుడు ప్రభుత్వం తరఫున చెప్తుందా, ఆవిడ తరఫున చెప్తుందా తెలియాలి. రెండోది, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 2016లో చట్టం వచ్చింది. ఆ చట్ట ప్రకారం డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళ గురించి ఇటువంటివి రాయటం, ఇటువంటివి చేయటం నేరం. ఆవిడపైన ఐటీ యాక్ట్ కింద, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ 2016 కింద, కోడ్ ఆఫ్ కండక్ట్ ఫర్ సివిల్ సర్వీసెస్ కింద డిఓపిటి వాళ్ళు చూస్తారు. ఇది దానికి మించి చీఫ్ సెక్రటరీ గారు ఖచ్చితంగా ఏ విధానంతో ఆవిడ ఇలా రాసిందో ఆవిడ పరిశీలించాలి, మేమందరం కోరుతున్నాం. రెండోది, డిజేబుల్డ్ వాళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉండరు, వాళ్ళు టైరింగ్ అవర్స్ పని చేయలేరు, కూర్చొని చేసే పని వాళ్ళకి ఇవ్వచ్చని మళ్ళీ ఇంకొక ట్వీట్ పెట్టారు ఆవిడ. నిన్న పొద్దున్నుంచి ఎవరు క్వశ్చన్స్ అడుగుతున్నా ఆన్సర్లు చెప్తూ ఆవిడ సమర్థించుకుంటున్నారు. నేను మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. జైపాల్ రెడ్డి గారు అందరికీ తెలుసు, ఆయన 2 కాళ్ళు లేవు, నడవలేరు, కానీ ఆయన సౌత్ ఇండియా నుంచి బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు వచ్చింది. 5 సార్లు లోక్సభకి, 2 సార్లు రాజ్యసభకి. ఆయన చెయ్యని మినిస్ట్రీస్ లేవు. మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్, మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్, ఇది అది అని కాదు.
ఆయన కింద ఇలాంటి ఐఏఎస్ ఆఫీసులు నడిపించాడు. ముందుండి నడిపించిన ఆయన చాలా దగ్గరలో ఆయన స్మారకం ఉంది, ఇక్కడ స్మృతివనం ఉంది, స్ఫూర్తి స్థలం అని చెప్పి. ఇంత దగ్గరలో ఇది పెట్టుకున్నాం, ఇలాంటి మాటలు ఎలా మాట్లాడుతుంది? ఇది ఫస్ట్ అండ్ క్వశ్చన్ అనమాట. సార్ సీఎం గారు, జైపాల్ రెడ్డి గారు మీ గురువు గారు, మీకు ఆదర్శం అని చాలాసార్లు చెప్తారు. అలాంటి వ్యక్తి ఉన్న ఈ రాష్ట్రంలో ఇలాంటి పోకళ్ళు, ఇలాంటి మాటలు మేము భరించాలా? అసలు మేము ఇక్కడ బతికే ఉండాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా? నా క్వశ్చన్. ఇది అందరి మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? రెండోది, ఇంకొక మాట మాట్లాడింది, అసలు డిజేబుల్డ్ వాళ్ళకి కోట అవసరమా, డిఫరెంట్ లేబుల్డ్ వాళ్ళకి కోట అవసరమా? నేను అంటాను, ఎవ్వరూ డిఫరెంట్ లేబుల్డ్ కింద ఉద్యోగాలు తెచ్చుకోవట్లేదు. చాలామందికి విషయం తెలియదు. దాదాపు సమానంగా మార్కులు వస్తాయి మాకు కూడా. నేను కావాలంటే యూపీఎస్సీ మార్క్ షీట్స్ మీకు తెచ్చి చూపిస్తాను. మిగతా కేటగిరీస్ కంటే ఎక్కువే మార్కులు వస్తాయి. రీజన్ ఏంటంటే డిజబిలిటీ. మీకు ఏదైనా లోపం ఉంటే యూపీఎస్సీకి ముందే చెప్పాలి. చెప్పకపోతే అది నేరం. నువ్వు చూడలేకపోయినా, రాయలేకపోయినా, నడవలేకపోయినా ముందే చెప్పాలి. దాన్ని బట్టి చాలామంది డిజేబుల్డ్ అభ్యర్థుల దగ్గరకు వస్తారు. మేము డిజేబుల్డ్ అని చెప్పుకోవడం మాకు ఇష్టం లేదండి నేను అంట. తర్వాత మెడికల్ టెస్ట్లు తెలుసుద్ది, ముందే మనం చెప్పాలి. చెప్పకపోతే నేరం అవుద్ది, దాన్ని బట్టి మనం చూస్తారు మనల్ని అని చెప్తాను. పూజా కేట్కర్ అని ఒక అమ్మాయి కేసు పట్టుకుని, అక్కడ అమ్మాయి డిజేబుల్ కాదు, అమ్మాయి సర్టిఫికేట్ తీసుకున్న అమ్మాయి డిజేబుల్ కాదు, సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు డిజేబుల్ కాదు, సర్టిఫికేట్ ఇచ్చిన యూపీఎస్సీ వాళ్ళు డిజేబుల్ కాదు. మొత్తం ఆ ఎపిసోడ్ని డిఫరెంట్ లేబుల్ సమాజం మీద రుద్దేసి అందరికీ ఐఏఎస్ ఐపీఎస్ లాంటి ప్రీమియర్ పోస్టులు. అసలు ఐఏఎస్ ఐపీఎస్ ప్రీమియర్ పోస్టులు ఇవిడికి ఎవరు చెప్పారు? యూపీఎస్సీ చెప్పిందా? సివిల్ సర్వీసెస్ సర్వెంట్స్ అంటే సేవ, దే ఆర్ నాట్ సివిల్ మాస్టర్స్. మీరు సేవ చేయడానికి ఉన్నారు, పబ్లిక్ సర్వీస్. ఎవరైతే వల్నరబుల్ సెక్షన్స్ ఉంటారో వాళ్ళకి వెల్ఫేర్ చేయడానికి ఉన్నారు, వాళ్ళ మీద కామెంట్లు చేయడానికి లేరు. సోషల్ మీడియా హ్యాండిల్స్ యూపీఎస్సీ, డిఓపిటి, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ వీళ్ళకి ఎందుకు అలౌ చేస్తున్నారు? ఎనానిమిటీ ఈజ్ అ వర్చ్యూ ఇన్ సివిల్ సర్వీసెస్. ఎనానిమిటీ అంటే గోప్యత అనేది. మనం ఏం చేసినా మనం పర్సన్స్ బిహైండ్ ద కర్టన్, ఫేసెస్ బిహైండ్ ద కర్టన్, వెనకాల ఉండి ప్రజల్ని నడిపించాలి. అదే బ్యూరోక్రసీ. ఏమీ చేయకుండా ఏ సమాజానికి స్టేట్మెంట్ల రూపంలో పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇచ్చుకుంటూ ట్విట్టర్లో లక్షల మంది చూసారండి. ఇంత అవమానానికి గురైంది దివ్యాంగ సమాజం ఈరోజు. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఎవరో ఒకరు ఖచ్చితంగా దీనికి చీఫ్ సెక్రటరీ, స్టేట్లో ఐఏఎస్ ఆఫీసర్స్కి హెడ్ చీఫ్ సెక్రటరీ, గవర్నమెంట్కి హెడ్ సీఎం గారు సిఎస్ గారు. మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం, మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నాం, దీని మీద మీరు చర్యలు తీసుకోవాలి. అంతేకాదు, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఎంపతి అంటే మాకు సింపతి వద్దు, మాకు స్పెషల్ కన్సెషన్స్ వద్దు, మేము మీ దగ్గర నుంచి ఏమీ అడగలేదు, కానీ ఇలాంటి కామెంట్స్ చేయొద్దు. ఎన్నో కష్టాలు కోర్చి, ఎన్నో పోరాటాలు చేసి, చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదువుకున్నాం. మీకు తెలుసా? స్మితా సబర్వాల్ వాళ్ళ ఫాదర్ ఐఏఎస్, వాళ్ళ హస్బెండ్ ఐపీఎస్. ఆవిడకి అన్ని ఫెసిలిటీస్ ఉండి సివిల్స్ పాస్ అయింది. నేను ఈరోజు క్వశ్చన్ చేస్తాను ఆవిడ ఓపెన్గా. ఈరోజు నేను జాబ్ ఎప్పుడో రిజైన్ చేసేసాను, 167 ర్యాంక్ కొట్టి. అవును, ఈరోజు అడుగుతున్నాను, రిజైన్ చేసి రమ్మనండి, ఇద్దరు సివిల్స్ రాద్దాం. నేను డిఫరెంట్ లేబుల్ కేటగిరీయా, ఆమెకన్నా ఎక్కువ మార్క్స్ నాకు వస్తాయా ప్రూవ్ చేసి చూపిస్తాను. లెట్ హర్ కమ్ అండ్ రైట్ ద ఎగ్జామ్. నా దాకా ఎందుకండి, నా దగ్గర చాలామంది స్టూడెంట్స్, చూడలేని స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళతో కూర్చోబెట్టామని పరీక్ష రాపిస్తాను, రాయమని చూద్దాం. వాళ్ళ ఎబిలిటీస్ ఏంటో వాళ్ళతో కూర్చుని అడ్మినిస్ట్రేషన్ చేయమని చూద్దాం. ఇక్కడ స్టీఫెన్ హాకింగ్ 2000 పనిచేస్తాయి. ఆయన ప్రపంచంలోనే అతి పెద్ద సైంటిస్ట్. సుధా చంద్రన్ కాల్ లేకపోయినా డాన్సర్. వాళ్ళని మీరు సైంటిస్టు డాన్సర్లా చూస్తారా? డిజేబుల్ పర్సన్ చూస్తారా? సభ్య సమాజానికి మీరు ఇచ్చే మొత్తం లెసన్ మెసేజ్ ఇదేనా అండి? 24 గంటలైంది ఆమె ట్వీట్ పెట్టి, ఇంతవరకు ఆమె ట్వీట్ విత్డ్రా చేసుకోకపోగా ఇంకా రీట్వీట్ చేస్తూనే, దానికి సంబంధించి కౌంటర్లు ఇస్తూనే ఉంది. ఇది ఎంతవరకు న్యాయం? అపోజిషన్ పార్టీస్, మీడియాతో ఉన్న మేజర్ థింగ్ ఏంటంటే, పెద్ద క్వశ్చన్ అడిగేది, ఎవరన్నా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొంచెం బాగుంటే వ్యూస్ కోసం వాళ్ళే ఇంటర్వ్యూస్ చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి సోషల్ మీడియా ఫాలోయింగ్, వాళ్ళు చేసే ఏ కామెంట్ అయినా ప్రభావం ఎవరిపైన పడుతుంది? సమాజం మీద పడుతుంది. అపోజిషన్ పార్టీస్, మీడియా, రూలింగ్ పార్టీ, బ్యూరోక్రసీ అందరూ దీని గురించి ఆలోచించాలి. మీరు మా కోసం ఏం చేస్తున్నారు, ఏమి ఇస్తున్నారు అని. మెంటల్ ఫిట్నెస్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ఏమీ లేకుండా సివిల్స్ దాకా కొట్టిన దివ్యాంగులు చాలా చాలా గొప్పవాళ్ళు. జెన్యూన్గా ఉన్న డిజబిలిటీ పీపుల్ మీద ఇలాంటి కామెంట్స్ చేయటం, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం తప్పు.
రేపు ఎవరైనా వీళ్ళకి ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు ఇస్తారా? ఈ స్టేట్మెంట్స్ చదివి ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు వస్తాయా? అంత సహానుభూతి లేకుండా వీడు ఎలా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు? చాలా ఇంపార్టెంట్. సిస్టంలో ఏమైనా ప్రాబ్లం ఉంటే వీడు సిస్టంలో ఉంది, కరెక్ట్ చేసుకోమని చెప్పాలి. ప్రభుత్వంలో ఉంటూ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వటం పెద్ద నేరం. కోడ్ ఆఫ్ కండక్ట్కి వ్యతిరేకం కూడా, కంప్లీట్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనమాట. చీఫ్ సెక్రటరీకి చాలా పవర్స్ ఉన్నాయి. ఆవిడకి షోకాజ్ నోటీస్ ఇవ్వచ్చు, దీని మీద ఆవిడ అడగొచ్చు. కేసీఆర్ గారి హయాంలో 10 సంవత్సరాల పాటు ఈవిడ సీఎంఓలో పనిచేశారు. ఇదేనా ఆవిడ నేర్చుకుంది అడ్మినిస్ట్రేషన్ గురించి? సీఎం దగ్గర దాదాపు 10 years సీఎంఓలో పనిచేశారు. సిస్టంలో తప్పునంటే సిస్టమ్ ఎలా కరెక్ట్ చేయాలో చూడాలి. ఆవిడకి ఫిజికల్ డిజబిలిటీ ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా మెంటల్గా మాత్రం ఆవిడ అప్సెట్ అయినారు నాకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇలాంటి స్టేట్మెంట్స్ మెంటల్గా అప్సెట్ అయిన వాళ్ళు డిఫెండ్ చేసుకుంటారు. వాడికి అంత చులకన స్టేట్మెంట్స్ అవసరమా? అది నా క్వశ్చన్. అండ్ తెలంగాణలో, ఆంధ్రాలో, ఇండియాలో డిఫరెంట్ ఏబుల్డ్ వాళ్ళు ఉండొద్దా అని చెప్పండి, స్పెషల్లీ ఏబుల్డ్ వాళ్ళు ఉండొద్దా అని చెప్పండి, వెళ్ళిపోతాం. లేదా మీరు అసలు వద్దు, ప్లేటోలకు థింకర్ చెప్పాడనమాట ఇలాంటి వాళ్ళు బరువు అని చెప్పి. ఈవిడ కూడా బరువు అవుతున్నారేమో. లేదు వద్దు, అసలు మొత్తానికి అంతం చేస్తామంటే చెప్పేసేయండి. ఈవిడ లాంటి వాళ్ళకి సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మినిస్ట్రీ, వెల్ఫేర్ మినిస్ట్రీ ఇస్తే చంపేస్తామో నా డౌట్. అసలు డిజేబుల్ వాళ్ళు బతకనిస్తారా డౌట్. ఈవిడ చేసిన కామెంట్ గురించి నేను మాట్లాడలే, అసలు ఇది నేను లెక్క చేయాల్సిన అవసరం లేదు. కానీ దాన్ని ఎంతమంది, కొన్ని లక్షల మంది ఆ కామెంట్ చదివారు, కొన్ని లక్షల మంది దానికి రెస్పాండ్ అయ్యారు. ఎంతమందికి ఏం చెప్తారు? ఎవరు ఏ డిజేబుల్డ్ పర్సను తను దివ్యాంగుల్లాగా పుట్టాలనుకోరు, కాళ్ళు చేతులు కళ్ళు లేకుండా పుట్టాలనుకోరు. అది దేవుడిచ్చిన వరమో శాపమో. దాన్ని బీట్ చేసి అన్ని ఆర్ట్స్ని బయట పెట్టి మేము పనిచేస్తుంటాం. ఎన్ని కష్టాలు వచ్చినా ఎవరికి చెప్పుకోం. ఇంతవరకు మీరు గమనించండి, అన్ని వర్గాల వాళ్ళు పోరాడతారు, అన్ని వర్గాల వాళ్ళు ఎంతో కొంత నిరసనకు వస్తారు. తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఎవరన్నా చెప్పండి, డిఫరెంట్లీ ఏబుల్డ్ వాళ్ళు మాకు ఇది కావాలి అని చెప్పి ధర్నా చేసిన సందర్భం ఉందా? నిరసన ప్రదర్శించిన సందర్భం ఉందా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భం ఉందా? ఇంత మంచి కమ్యూనిటీ పైన ఇంత విద్వేషం నేర్పిస్తే సమాజానికి రేపు వీళ్ళందరూ ఎలా తలెత్తుకుంటారు? సామాజికంగా చాలా సందర్భాల్లో వివక్షకు గురవుతాం. నేను సివిల్స్ పాస్ కాకముందు, నాలోనే అందరు దివ్యాంగులు ఒక స్థాయికి రాకముందు సమాజం వాళ్ళు జాలి చూపులు చూస్తుంది, దగ్గర కూడా రానిదు, ముట్టుకొని కూడా ముట్టుకోరు. అటువంటి సమాజం అన్నమాట. దీన్ని ఇంత దూరం తీసుకొస్తారా? ఇప్పుడు ఆవిడ సర్టిఫికెట్ ఎవరో ఒక అమ్మాయి ఏదో తప్పు చేసింది, దాని యూపీఎస్సీ రెస్పాండ్ అయింది, పిఎంఓ రెస్పాండ్ అయింది, అందరూ పనిచేస్తున్నారు. ఈవిడికి ఏంటి? ఈవిడికి పని లేదా? నా దృష్టిలో తెలంగాణలో చాలామంది ఆఫీసర్స్ జాబ్లెస్. అందుకనే ఇన్స్టాలో, ట్విట్టర్లో పొద్దున్న లేసి మెసేజ్లు పెడతానే ఉంటారు. పనున్న వాళ్ళు ఎవరు పెట్టరు. పనున్న వాళ్ళు కొన్ని పనికొచ్చే పని చేస్తారు. అండ్ ఈవిడ ఏ ఫిట్నెస్ అని చెప్పి ఈవిడ అనుకోవాలో ఈవిడే నేర్చుకోవాలన్నమాట. తర్వాత అనెథికల్, నైతికంగా ఈవిడ డిజేబుల్డ్ అని నేను అంటాను. నైతికంగా చాలా చాలా తప్పులు చేసింది. అండ్ ఓవరాల్గా డిజబిలిటీస్ పీపుల్ మీద కామెంట్ చేసే అర్హత కూడా ఈవిడికి లేదు. అండ్ సివిల్ సర్వీసెస్ పాస్ అవ్వాలంటే మిస్ ఇండియాలు, మిస్ యూనివర్సిటీ, మిస్ వరల్డ్ అవసరం, అందగతలు అవసరం లేదు. ఇది కూడా మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ప్రభాస్ లాంటి వాళ్ళు, మహేష్ బాబు లాంటి వాళ్ళు వచ్చి సర్జరీలు చేయరు, మనకి డాక్టర్లే చేస్తారు. మీకు తెలిసే ఉంటుంది, సురేష్ అద్వానీ అని చెప్పి ఒక డిఫరెంట్ లేబుల్ డాక్టర్, సర్జన్, ఆంకాలజిస్ట్, పద్మశ్రీ, పద్మభూషణ్ వచ్చింది. ఆయన డిఫరెంట్ లేబుల్ కేటగిరీ. ప్రభుత్వం గుర్తించి ఆయనకి పద్మశ్రీ ఇచ్చింది, పద్మభూషణ్ ఇచ్చింది. ఆయన డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ కాదు. 2014లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది డిఫరెంట్ లేబుల్, ఐరా సింగల్. ఆ అమ్మాయి మార్కులు ఇంకా ఎవరు బీట్ చేయలేకపోయారు. ఆవిడ పని చేయట్లేదా ఢిల్లీలో? ఈవిడైనా పనిచేస్తుంది హైదరాబాద్లో? ఆవిడ కూడా పనిచేస్తుంది కదా ఢిల్లీలో. సో ఇంతమంది డిఫరెంట్ లేబుల్ సొసైటీకి ఇంత కంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు మీరు వచ్చి మమ్మల్ని ఈ విధంగా అవమానించడం, ఇంకెవరైతే ఖండించలేదు, అపోజిషన్ పార్టీస్ కావచ్చు, ఇంక్లూడింగ్ నేను కేసీఆర్ గారిని కూడా కోరుతున్నాను, ఈవిడ మీ దగ్గర కూడా పనిచేసింది సార్, మీరు ఖండించాలి. కేటీఆర్ గారు మీరు ఖండించాలి ఈవిడ వ్యాఖ్యల్ని. అపోజిషన్ పార్టీస్, రూలింగ్ పార్టీస్, మీడియా, ఎంటైర్ బ్యూరోక్రసీ ఖండించకపోతే మాత్రం మేము అనుకుంటాం మీరు సమర్థించాను, మీరు దీన్ని కంప్లీట్గా సమర్థిస్తున్నట్టే అని మేము భావిస్తాం. అండ్ మాకు శాంతి కావాలి, శాంతియుతంగానే చేస్తాం. మేము ఎప్పుడు కూడా వాయిలెన్స్ చేయటం కానీ, లేకపోతే గవర్నెన్స్ని దెబ్బతీయటం కానీ, పబ్లిక్ ఆర్డర్ని డిస్టర్బ్ చేయడం కానీ చేయం. ఒకవేళ కనుక గవర్నమెంట్ ఈవిడ పైన 24 గంటల లోపల ఈవిడ స్టేట్మెంట్ విత్డ్రా చేయకపోతే, దివ్యాంగ సమాజానికి పబ్లిక్ అపాలజీ చెప్పకపోతే 24 hours టైం, బడ్జెట్ సెషన్ జరుగుతుందని చెప్పి ఈరోజు మేము ఏం చేయట్లేదు రేపు నుంచి, కాకపోతే 24 hours టైంలో వీళ్ళు కనుక రెస్పాండ్ కాకపోతే మాకు శాంతియుతంగా, పీస్ఫుల్గా, నిన్న సీఎం గారు ఒక మీటింగ్లో ఒక మాట చెప్పారు,
ప్రొటెస్ట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డెమోక్రసీ. నిరసన అనేది ప్రజాస్వామ్యంలో ఒక భాగం. నిరసించే హక్కు అందరికీ ఉంది, నిరసన తెలియజేసే హక్కు అందరికీ ఉంది. నేను చెప్తున్నాను, మేమందరం కూడా జైపాల్ రెడ్డి గారి స్ఫూర్తి స్థల దగ్గర, ట్యాంక్ బండ్లో దగ్గర మేము నిరసన చేస్తాం. ప్రభుత్వాన్ని ఏమనం, ఆవనీయమనం, మేము ఆమర నిరాహార దీక్ష చేస్తాం. ఆవిడ కనుక రెస్పాండ్ చేయకపోతే బడ్జెట్ సెషన్ అయిపోయిన వెంటనే, సెషన్ ఉంది కాబట్టి ఈరోజు కూడా ఆగాం. మాకు తెలుసు గవర్నెన్స్ ఎంత ఇంపార్టెంట్, ప్రజా సంక్షేమం ఎంత ఇంపార్టెంటో. ఈ రోజు వరకు దివ్యాంగ సమాజం తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ వెళ్ళి పోరాటాలు చేయలే. ఒక్క రూపాయి కూడా వీళ్ళకై వీళ్ళు అడిగింది లేదు, ఆ ఉద్యోగాలు కూడా అడిగింది లేదు. చాలా సందర్భాల్లో నేను 12 సంవత్సరాలు సివిల్ సర్వీసెస్లో పనిచేశాను. డిప్యూటీ డైరెక్టర్ డిఫెన్స్లో రిజైన్ చేశాను. 2017లో 167 ర్యాంక్ వచ్చిన ఇలాంటి ఆఫీసర్లు ఉండబట్టే, నా తోటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉండబట్టే స్వతంత్రంగా బతకాలి, నేనేంటో ప్రూవ్ చేయాలని చెప్పి మొత్తం వదిలేసి వచ్చి కూర్చున్నాను హైదరాబాద్లో. ఇలాంటి ర్యాంకర్ని, ఇలాంటి ఐఏఎస్ ఆఫీసుల్ని దాదాపు 100 మందిని తయారు చేశాను. ఐఏఎస్ అవడం గొప్ప కాదు, మానసిక లోపం లేకపోవడం గొప్ప. ఎంతోమందికి నాలెడ్జ్ ఉంటుంది, 4 బిట్లు రాస్తే ఐఏఎస్లు అవుతారు. కానీ మానసికంగా మనిషికి సామర్థ్యం లేకపోవడం, క్యారెక్టర్ లేకపోవడం చాలా చాలా తప్పు. చేతిలో ట్విట్టర్ ఉంది, 4 ఇంగ్లీష్ మాటలు వచ్చేసని చెప్పేసి ఏది పడితే అది రాసి పడేస్తే ఊరుకోవడానికి ఎవరు ఖాళీగా లేరు. నేను జనరల్గా బయటికి రాను ఇలాంటి విషయాల్లో, కానీ ఫస్ట్ టైం నేను ట్వీట్ చేసిన తర్వాత కొన్ని 100 మంది, కొన్ని 1000 మంది డిఫరెంట్లీ ఏబుల్డ్ పిల్లలు నాకు ఫోన్ చేశారు. మేడం మీరు ఖండించకపోతే మీరు పెద్ద నేరం చేస్తున్నారని చెప్పి. నాకు అర్థమైంది, నేను ఈరోజు బయటికి రాకపోతే నేను బతుకున్నా వ్యర్థం అని చెప్పి నేను మా ఇంట్లో చెప్పే వచ్చాను. ఈ సమస్య అంతమయ్యేంత వరకు నేను ఏమైపోయినా పడుచుకోవద్దు, నేను ఇంటికి వచ్చినా రాకపోయినా పడుచుకోవద్దు అని చెప్పి. ఐఎమ్ వెరీ వెరీ షూర్. బట్ ఓన్లీ థింగ్, నిరసన ఏ విధంగా ఎప్పుడు తెలియజేస్తాం, సీఎం గారు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం, అభ్యర్థిస్తున్నాం, అందరి తరఫున మేమందరం మాట్లాడుతున్నాం. మీరు దీనిపైన ఇమీడియట్గా విని రెస్పాండ్ అయ్యే యాక్షన్ తీసుకోవాలి. సిఎస్ గారు మీరు యాక్షన్ తీసుకోవాలి. అపోజిషన్ పార్టీస్, తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు, స్వపక్షాలు విపక్షాలు అందరూ కూడా దీన్ని ఖండించాలి. బ్యూరోక్రాట్స్, మీకు అందరికీ ట్విట్టర్స్ ఉన్నాయి, మీరు ఎందుకు దీనిలో రెస్పాండ్ అవ్వట్లేదు? మీరు అందరూ ఐఏఎస్లు ఐపీఎస్లే కదా, ఒక తోటి ఐఏఎస్ అని మీరు సమర్థిస్తున్నారా అని నేను అడుగుతున్నా, చెప్పండి. ఇలాంటి కామెంట్స్ స్మితా సబర్వాల్ గారికి రేపు ఏదైనా అయింది, కాలో చేయో విరిగిద్ది, ఏదైనా ప్రాబ్లం వచ్చి అలా జరుగుతుందని మేము కోరుకోవట్లా, జరగకూడదనే కోరుకుంటున్నాం. అప్పుడు కూడా ఆవిడ ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తారా? ఆవిడ ఐఏఎస్ రిజైన్ చేస్తారా ఆ క్షణంలో? నా క్వశ్చన్ ఇది. ఈరోజు ఆవిడ మెంటల్గా అన్ఫిట్ అని మేము తెలుస్తున్నాం, రిజైన్ చేయమని చెప్పండి, సరెండర్ చేయండి అవును సెంట్రల్ గవర్నమెంట్కి, చూద్దాం. సో వీ వాంట్ జస్టిస్, న్యాయం కావాలి, మాకు జస్టిస్ కావాలి, ఇదే మా కోరిక, మా డిమాండ్. దయచేసి మీడియా వాళ్ళందరూ కూడా దీనికి సహకరించాలి, మీరందరూ కూడా ఖండించాలి. మీరు జస్ట్ నిన్నటి నుంచి నేను వార్తలు చూస్తున్నా, ఇవి ఇలా అన్నారు, సంచలనంగా అన్నారని రాస్తున్నారు. మీకు కూడా ఒక తప్పు జరిగేటప్పుడు సమాజం పట్ల బాధ్యత లేదా? చాలామంది మీరు సమాజం కోసం పనిచేస్తారు కదా, సెకండ్ వర్షన్ అలా అంటాం న్యాయమా? చాలామంది మీ బంధువులు పిల్లలు మీ వాళ్ళు ఉండుంటారు కదా, కాళ్ళు చేతులు ఏదో ఒక ప్రాబ్లం ఉన్నాళ్ళు, అవి లేనంత మాత్రాన వాళ్ళు పైకి రాకుండా పోతారా? వాళ్ళు ఐఏఎస్లు కాలేకుండా పోతారా? చెప్పండి. ఇది ఎంతమందికి నిరుత్సాహపరుస్తుంది, ఎంతమంది యువతని దీన్ని ఈ స్టేట్మెంట్ అనేది వాళ్ళ మనసులను గాయపరుస్తుంది చెప్పండి. ఈ అనుచిత వ్యాఖ్యలు చేయడం సహజమేనా? ఆవిడ పైన మేము ఎప్పుడైనా చేస్తామా? మీకు ఒక చెప్తాను, 2 ఎగ్జాంపుల్స్. 2012లో అవుట్లుక్ మ్యాగజైన్ వాళ్ళు ఆవిడ పైన ఆర్టికల్ రాశారు. ఆవిడ చాలా బాధేసింది, ఆవిడ పైన డిఫమేషన్ కేసు వేసింది. లాస్ట్ ఇయర్ ఎవరో తహసీల్దార్ ఆవిడ ఇంట్లోకి దూరాడని చెప్పి ఆవిడ పైన కేసు పెట్టింది. ఆమె పర్సనల్ విషయాలకు వస్తే అంత సెన్సిటివ్. ఈ సున్నితత్వం మాకుందా? ఒక సమాజాన్ని అంటే ఊరుకుంటారా? ఒక ఇండివిజువల్ అంటే నీకు అంత కోపం వచ్చిందే? ఇది ఒక సమాజం కదా, సమాజం మొత్తం నీ బ్లాంకెట్ స్టేట్మెంట్స్ ఇస్తే మేము ఊరుకుంటామా? అంటే నువ్వు ఐఏఎస్ కాబట్టి నిన్ను అవుట్లుక్ మ్యాగజైన్ రాస్తే నువ్వు కేసు వేస్తావు, నువ్వు ఐఏఎస్ కాబట్టి నీ దగ్గరికి ఎవరైనా వస్తే మీ ఇంట్లోకి ఎవరైనా చొరబడితే నువ్వు కేసు వేస్తావు, అది నీ వ్యక్తిగతమైన అంశం, అయినా స్టిల్ నువ్వు వేసావు. ఈ రోజున ఒక సమాజాన్ని నువ్వు అన్నావు, దానికి నీ పైన ఏమేయాలి? నిన్నటి నుంచి ఆంధ్ర నుంచి, తెలంగాణ నుంచి, మహారాష్ట్ర నుంచి కొన్ని 100 మంది ఫోన్ చేసి రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ కింద మీద కేసు పెడతాం, భారతీయ న్యాయ సంహిత మీద గురించి కేసు పెడతాం. నేను ఆగండి, ఫస్ట్ మనం న్యాయంగా వెళ్దాం, ఆవిడ ఒక స్థానంలో ఉన్నారు, చెప్పి చూద్దాం అని చెప్పి చాలామంది ట్వీట్ పెట్టారు ఆవిడకి తప్పండి అని. దానికి రిప్లై ఇస్తాను నేను, రైట్ అని సమర్థించుకుంటున్నారనమాట. ఎంతవరకు ఇది న్యాయం? ఈరోజు నేను కూడా ఆపేసి ఎక్కలేదు, చాలామంది ఖచ్చితంగా ఆవిడ మీద కేసులు పెడతారు. సమాధానం చెప్పుకోండి, అంటే ఆవిడ ఇంట్లోకి మనిషి వస్తే ఆవిడ కష్టం అయిపోయింది, ఆవిడ గురించి ఆర్టికల్ రాస్తే ఆవిడ కష్టమైంది, ఒక సమాజాన్ని ఆవిడ అంటే మాకు కష్టం కలగదా? ఎవరు ప్రశ్నించాలి చెప్పండి? వాయిస్లెస్ కమ్యూనిటీస్ ఆర్ డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ ఇన్ ఇండియా. ఎవరికైతే గళం లేదో వాళ్ళు డిఫరెంట్ లేబుల్. ఇంతమంది మీడియా ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరికీ ఎవరన్నా ఇలాంటి గళం వినిపించగలిగారా?
మీరు ఎవరన్నా వాళ్ళ గళం తీసుకున్నారా, వాళ్ళ వాయిస్ తీసుకున్నారా? ఈ రోజున ఆవిడ అంటే ఆవిడ చూపిస్తున్నారు కానీ మా వాదన వినిపిస్తున్నారా నిన్నటి నుంచి? జస్ట్ ఐమ్ ఆస్కింగ్. షీ జస్ట్ అన్ ఐఏఎస్. ఆవిడ ఒక ఐఏఎస్ మాత్రమే, ప్రజాసేవకురాలు మాత్రమే. ఇది ఒక కమ్యూనిటీ. కొన్ని వేల లక్షల మంది ఇండియాలో డిజేబుల్డ్ కమ్యూనిటీ 3% ఉన్నారు. ఇంతమందిని అవమానిస్తుంటే మీరు ఏం చేస్తున్నారు? బాధ్యత లేదా నా క్వశ్చన్. అందరూ దీనికి బాధ్యత వహించాలి. సమాజం దీనికి సిగ్గుపడాలి. ఇలాంటి స్టేట్మెంట్స్కి అలాంటి వాళ్ళని కండెమ్ చేయాలి ఖచ్చితంగా. అందరూ ముందుకిస్తే కానీ ఆమె ఆగదు. అందరూ మాట్లాడితే కానీ ఆవిడ ఆగదు. 24 గంటలు చూసాం, ఆవిడ ఆగలేదు, విత్డ్రా చేసుకోలేదు. నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నాం, ట్రై చేస్తూనే ఉన్నాం. సో ఈ సందర్భంగా అందరూ రకరకాల ఆర్గనైజేషన్స్ నుంచి, డిఫరెంట్ లేబుల్డ్ ఆర్గనైజేషన్స్ నుంచి, ఇన్ఫ్యాక్ట్ మీరు ఎక్కడ కూడా డిజేబుల్డ్ అని రాయద్దు, మీకు అర్థం కావాలని చెప్పా కానీ స్పెషల్లీ ఏబుల్డ్, డిఫరెంట్ లేబుల్డ్ కూడా కాదు, స్పెషల్లీ ఏబుల్డ్. నేను రోజుకి 20 గంటలు పని చేస్తాను అని చేయమనండి. నేను చెప్తున్నాను, నేను పరీక్ష రాస్తాను రాయమనండి, సివిల్స్ ఎగ్జామ్ ఈరోజు వచ్చి కూర్చోమనండి, నేను 20 గంటలు పని చేస్తాను, నాతో పాటు పని చేయమనండి. హౌ కెన్ షీ జడ్జ్ దట్? వీ కెనాట్ టేక్ ఇట్ ఎనీమోర్. ద కామెంట్స్ ఆర్ వెరీ రిప్రహెన్సివ్, కండెమ్నబుల్, discriminatory, and there is no justice and fairness in her comments. As a civil services officer, she should have followed certain restraint. కొంచెం పరిమితులు ఉంటాయండి. ఆవిడ పర్సనల్ లైఫ్ గురించి మేము ఏ రోజున కామెంట్ చేసామా? ఆవిడ ఇన్స్టా రీల్స్ గురించి కామెంట్ చేసామా? ఆవిడ పర్సనల్ లైఫ్ గురించి మేము వెళ్ళామా? ఎవరన్నా అడిగారా? ఆవిడ వచ్చి ఒక సమాజం మీద రాస్తారు, వీళ్ళని పైలట్గా తీసుకుంటారా, వీళ్ళని డాక్టర్స్గా, సర్జన్స్గా తీసుకుంటారా? మరి అవును ఎందుకని ఇలాంటి అన్నైతికం, ఇల్లిటరేట్ ఐఏఎస్ ఆఫీసర్స్ తయారైన ప్రపంచం దరిద్రం పట్టింది. మీకు తెలుసా, సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా మోస్ట్ వల్నరబుల్, మోస్ట్ బ్యాక్వర్డ్ ఉంది సివిల్ సర్వీసెస్లో కానీ ఎక్కడైనా సరే డిఫరెంట్ లేబుల్ కమ్యూనిటీ. ఇలాంటి వాళ్ళ చేతిలో పడే కదా ఈ ప్రభుత్వం ఇలా అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్లో ఇలాంటి ఆఫీసర్సే, స్టేట్ గవర్నమెంట్లో ఇలాంటి ఆఫీసర్సే. ఈవిడ బయటికి రాస్తుంది, కొంతమంది బయటికి చెప్పట్ల. పర్సనల్ దగ్గర ఎంతోమంది కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు. డిఫరెంట్ లేబుల్ వాళ్ళకి ఎందుకు, వాళ్ళ ఇంట్లో కూర్చోవచ్చు కదా అంటే వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళు బతకలేరా? వాళ్ళకి గౌరవంగా బతికే అర్హత లేదా? కాళ్ళు చేతులు లోపం అనేది దేవుడిచ్చింది, వాళ్ళు సొంతంగా వెళ్ళి కట్ చేసుకోరండి. ఏ లోపం వచ్చినా సొంతంగా తీసుకోరు. నేను చూపిస్తాను, అద్భుతంగా పాటలు పాడేవాళ్ళు, అద్భుతంగా ఆన్సర్స్ రాసేవాళ్ళు నా దగ్గరికి ప్రతిరోజు 2-3 డిఫరెంట్ లేబుల్ వాళ్ళు వస్తారు. చూసి వాళ్ళ శక్తిత్తులు చూసి నా కళ్ళు నీళ్ళలో గారుతాయి. అలాంటి వాళ్ళ మీద అండి మీ మొత్తం మీ యొక్క సోషల్ మీడియా ఇంపాక్ట్. ముందు మీడియా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు హైప్ క్రియేట్ చేస్తారు. వీళ్ళు సోషల్ మీడియా అకౌంట్ స్టార్ట్ చేసి ఐడెంటిటీ క్రైసిస్ కోసం మేము గొప్పవాళ్ళం చూపించుకుంటూ ఉంటారు. ఇంకా అక్కడి నుంచి లక్షల్లో సబ్స్క్రైబర్స్ వస్తారు. వచ్చిన తర్వాత కామెంట్లు మొదలెడతారు మా పైన. అలా కామెంట్ చేస్తే ఎక్కువ మంది వింటారు కదా. సొసైటీకి ఇలాంటి రూడ్ కామెంట్స్, అగ్లీ కామెంట్స్, వల్గర్ కామెంట్స్ కావాలి. చాలా తప్పు, వివక్ష చాలా తప్పు. ఫస్ట్ based on, with all due respects and with all due respect to all IAS, what you have done to the different label community, I wish to ask you, with all due respect to the entire IAS community in India, మీరు ఎవరండి మాట్లాడటానికి? మీరు ఖండించారని నిన్నటి నుంచి ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు తెలంగాణ ఉన్నాడు, ఒక్కళ్ళన్నా ఖండించారా అండి? ధైర్యం ఉందా? నాకు పర్సనల్గా మెసేజ్లు పెడుతున్నారు, మీరు ఖండించాలి దీన్ని అని. వాళ్ళకి ధైర్యం లేదు, ట్విట్టర్లో వచ్చి ఖండించారు. ఒక ఆయన ట్విట్టర్లో వచ్చి డైరెక్ట్గా నా గురించి రాసిన ఆయన నరహరి గారు, మధ్యప్రదేశ్ ఐఏఎస్. ఒక ఎంపీ తిట్టిందండి ఆవిడ్ని, ప్రియాంక ద్వివేది. ఆవిడ తిట్టింది, తిట్టిన ఆవిడ కూడా రిప్లై ఇస్తుంది. ఈవిడ గొప్పతనం అనుకుంటుంది. అలా నెగిటివ్ మాటలు రాసి ఒక కమ్యూనిటీని అసభ్యంగా రాసి ట్విట్టర్లో పాపులర్ అవుదాం అనుకోవడం అంతకంటే అమానుషం ఇంకోటి లేదు. మీరు చెప్పండి, మీరు అందరు మీడియా చూస్తున్నారు కదా, మీ అందరికి తెలిసిన వాళ్ళు ఎవరో ఒకరు ఉంటారు కదా. ఒక పైలట్ ఇక్కడి నుంచి ఉద్యోగాలు వస్తాయా? ప్రైవేట్ సెక్టర్లో సివిల్స్ వాళ్ళకి అసలు డిఫరెంట్ లేబుల్ వాళ్ళకి ప్రైవేట్ సెక్టర్లో ఉద్యోగాలు రావట్లేదు. గవర్నమెంట్లో రిజర్వేషన్ ఉన్న ఉద్యోగాలు లేవు. ఎంతమంది డిజేబుల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు లాస్ట్ 10 ఏళ్ళ నుంచి ఆంధ్ర తెలంగాణ? ఐ వాంట్ ఎ లిస్ట్. ఒకసారి లిస్ట్ ఇవ్వండి. మీడియా కదా, మీరు కూడా తెలుస్తుంది కదా. ఏం వాళ్ళ వాళ్ళు బతుకుతున్నారు, బతకనివ్వండి. అలా బతకొద్దా? చెప్పండి, మొత్తం చెప్పండి. మేమేం చేయం, న్యాయం చేయమంటే అందరికి చెప్తా. అన్ని సంఘాలలో వచ్చి అందరు చచ్చిపోతారు. నిజం చెప్తున్నా. ఒక వ్యక్తి, ఒక డిఫరెంట్ లేబుల్ వ్యక్తి ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ రావాలంటే పోరాడి వస్తాడు. చాలా చాలా కండెమ్నబుల్ అండ్ ఇట్ ఈస్ రాంగ్ ఫర్ ఆల్ ద ఇంగ్లీష్ మీడియా. హర్ కామెంట్స్ ఆర్ డెరగేటరీ
acrimonious, atrocious, reprehensible, they are not justifiable. They are against the Constitution. Constitutional values, plurality, inclusivity, diversity is a part of democracy. Who is she to talk about? It is her fundamental right under Article 19, Clause 1, Clause A for freedom of speech and expression. But it has its restrictions and controls. She should not hurt the sentiments of others. She should not disturb the public order. She should not promote hatred or give derogatory remarks against the community or the society. This is condemnable and this is wrong. And Chief Minister of Telangana and CS of Telangana should immediately take action. DOPT and PMO should immediately react and should actually withdraw. She should actually withdraw her comments and she should apologize to the different labeled community. This is my demand and request from my side.